హాయ్ ఫ్రెండ్స్, సీనియర్ నటుడు చలపతిరావు మంచి వ్యక్తేనని వెనుకేసుకొచ్చిన నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాతయ్యల వయసులో ఉన్నవారు అమ్మాయిలను పక్కన కూర్చోబెట్టుకుని చేతులు వేసి కబుర్లు చెబుతూ విరామ సమయంలో గదికి రమ్మని ఆహ్వానించే వాళ్ళు చాలా మందే ఉన్నారని పేర్కొంది. వాళ్ళతో పోలిస్తే బాబాయ్ చలపతిరావు దేవుడు లాంటివాడని తెలిపింది. చలపతిరావు కష్టంలో ఉన్నప్పుడు ఆయన గురించి తెలియని వారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతుంటే చుట్టూ ఉన్నవారు మాత్రం ముందుకొచ్చి ఆయన మంచి మనసును గురించి ఎందుకు చెప్పడం లేదని ఉద్వేగంగా ప్రశ్నించింది. చలపతిరావు గురించి కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వేళ ఆయన మంచి మనసు ఎలాంటిదో కొందరైనా బయటకు వచ్చి చెబితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇటీవల రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుకలో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే అంశంపై యాంకర్ రవి తోటి మహిళా యాంకర్ చలపతిరావును ప్రశ్నించగా ఆయన నోరు జారి అనుచితంగా వ్యాఖ్యానించినట్లు ఇది వరకు చాలా వార్తలు వచ్చాయి. అయితే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుకల్లో మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యవతి, మహిళా ఉద్యమకారిణి దేవి తదితర నేతలు చలపతిరావు వ్యాఖ్యలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో మరోవైపు సినీ నటి హేమ కూడా చలపతిరావుకి మద్దతుగా నిలిచారు. సీనియర్ నటుడైన చలపతిరావు సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడూ నోరు జారలేదని తెలిపారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంస్కారవంతంగా క్షమాపణలు అడిగారని, ఆయనపై పెట్టిన కేసులు మంచి మనసుతో వెనక్కి తీసుకోవాలని హేమ కోరారు. అది అసలు మ్యాటర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.